హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మన డైలీ లైఫ్లో ఇలా మాట్లాడుతూ ఉంటాము. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి, అతను ఇంగ్లీష్ నేర్చుకోకూడదు, ఆమె ఇప్పుడు వెళ్ళాలి, అతను ఇప్పుడు వెళ్ళకూడదు, మీరు ఇప్పుడు అది చెయ్యాలి, అతను ఇప్పుడు చేయకూడదు. సో ఇలా పాజిటివ్ ఇంకా నెగిటివ్ సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఈరోజు టాపిక్లో తెలుసుకుందాం. సో ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడడానికి మనం షుడ్ ఇంకా షుడ్ నాట్ అనేది యూజ్ చేస్తాం. సో షుడ్ అంటే ఏంటి? వెళ్ళాలి, తినాలి, మాట్లాడాలి, చూడాలి. సో ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడడానికి మనం షుడ్ అనేది యూజ్ చేస్తాం. అలాగే షుడ్ నాట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? నేను వెళ్ళకూడదు, మాట్లాడకూడదు, చూడకూడదు, రాకూడదు. సో ఇలాంటి నెగిటివ్ సెంటెన్సెస్ మాట్లాడడానికి మనం షుడ్ నాట్ అనేది యూజ్ చేస్తాం. సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. సో ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ప్రీవియస్ వీడియోలో కుడ్ ఇంకా కుడ్ నాట్ని ఎలా యూజ్ చేయాలో ఆ టాపిక్ మీద వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియోని ఎవరైనా మిస్ అయ్యింటే కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, వెళ్ళి చూడవచ్చు. సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. మీరిప్పుడు రావాలి, యూ షుడ్ కమ్ నౌ. మీరిప్పుడు రాకూడదు, యూ షుడ్ నాట్ కమ్ నౌ. నేను ఆ పని చేయాలి, ఐ షుడ్ డూ దట్ వర్క్. నేను ఆ పని చేయకూడదు, ఐ షుడ్ నాట్ డూ దట్ వర్క్. ఆమె అది తీసుకోవాలి, షీ షుడ్ టేక్ దట్. ఆమె అది తీసుకోకూడదు, షీ షుడ్ నాట్ టేక్ దట్. అతను రేపు వెళ్ళాలి, హీ షుడ్ గో టుమారో. అతను రేపు వెళ్ళకూడదు, హీ షుడ్ నాట్ గో టుమారో. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడాలి, దే షుడ్ స్పీక్ ఇంగ్లీష్. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడకూడదు, దే షుడ్ నాట్ స్పీక్ ఇంగ్లీష్. నేను అన్నీ నేర్చుకోవాలి, ఐ షుడ్ లెర్న్ ఎవ్రీథింగ్. నేను అన్నీ నేర్చుకోకూడదు, ఐ షుడ్ నాట్ లెర్న్ ఎవ్రీథింగ్. మీరిక్కడ ఉండాలి, యూ షుడ్ బీ హియర్. మీరిక్కడ ఉండకూడదు, యూ షుడ్ నాట్ బీ హియర్. మీరు అది చదవాలి, యూ షుడ్ రీడ్ దాట్. మీరు అది చదవకూడదు, యూ షుడ్ నాట్ రీడ్ దాట్. ఆమె అది చూడాలి, షీ షుడ్ సీ దట్. ఆమె అది చూడకూడదు, షీ షుడ్ నాట్ సీ దట్. నేను ఇది ఇవ్వాలి, ఐ షుడ్ గివ్ ఇట్. నేను ఇది ఇవ్వకూడదు, ఐ షుడ్ నాట్ గివ్ ఇట్. మీరు ఆమెతో మాట్లాడాలి, యూ షుడ్ టాక్ టు హర్. మీరు ఆమెతో మాట్లాడకూడదు, యూ షుడ్ నాట్ టాక్ టు హర్. ఆమె ఇప్పుడు వండాలి, షీ షుడ్ కుక్ నౌ. ఆమె ఇప్పుడు వండకూడదు, షీ షుడ్ నాట్ కుక్ నౌ. మీరిప్పుడు తినాలి, యూ షుడ్ ఈట్ నౌ. మీరిప్పుడు తినకూడదు, యూ షుడ్ నాట్ ఈట్ నౌ. మీరన్నీ తెలుసుకోవాలి, యూ షుడ్ నో ఎవ్రీథింగ్. మీరన్నీ తెలుసుకోకూడదు, యూ షుడ్ నాట్ నో ఎవ్రీథింగ్. నేను ఆ పని పూర్తి చేయాలి, ఐ షుడ్ కంప్లీట్ దట్ వర్క్. నేను ఆ పని పూర్తి చేయకూడదు, ఐ షుడ్ నాట్ కంప్లీట్ దట్ వర్క్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. షుడ్ ఇంకా షుడ్ నాట్ని ఈ రకంగా మన డైలీ లైఫ్లో యూజ్ చేయొచ్చు. సో మీ ప్రాక్టీస్ కోసం ఒక క్వశ్చన్. నేను ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడాలి, నేను ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడకూడదు. కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.